వృషభ రాశి వారికి ఊహించని అద్భుతం. ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు. జనవరి నెల 3వ వారంలో నమ్మలేని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? జనవరి నెల 3వ వారంలో వీరికి ఎటువంటి అద్భుతమైన పరిణామాలు వీరు చూడబోతూ ఉన్నారు? అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శివపార్వతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చెయ్యడం, ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి కూడా ప్రత్యేకమైన పూజలు చేసి పరిష్కారం చూపిస్తున్నారు. వెంటనే గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో చాలా అత్యుత్తమైనటువంటి సమయంగా మనం చెప్పవచ్చు. వీరి జీవితంలో ఈ సమయంలో ఊహించిన అద్భుతం అయితే జరగబోతూ ఉంది. ఒక స్త్రీ కారణంగా వీరి జీవితం మొత్తం కూడా మారపోబోతూ ఉంది. జనవరి నెల 3వ వారంలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం. ఆలోచనాత్మకతతో అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు. కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తారు. మీ ప్రతిష్ట మరింత మెరుగుపడుతుంది. ఆర్థికంగా అనూహ్య లాభాలు చేకూరే అవకాశం కలదు. లక్ష్మీదేవిని ఆరాధించడం శ్రేయస్కరం. ప్రారంభించిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి అవుతాయి. మనోధైర్యంతో చేసే పనులు మీకు చాలా శక్తిని కలిగిస్తాయి. భవిష్యత్ ప్రణాళికలు చేస్తారు. ఒక శుభార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది. మీ బుద్ధి బలంతో ఎటువంటి పరిస్థితులనైనా సరే ఎదుర్కొనగలుగుతారు. ముఖ్యమైన పనులను పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయగలుగుతారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆటంకాలు ఎదురుకాకుండా ముందు చూపుతో వ్యవహరిస్తే మీకు మేలు జరుగుతుంది. క్రమంగా అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరిగా ఉంటాయి. నవగ్రహ స్తోత్రం మీకు శుభప్రదం అని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయం అంతా కూడా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతూ ఉంది. మీరు జీవితం ఎప్పుడూ కూడా ఊహించని రీతిలో మీరు అయితే చూడబోతూ ఉన్నారు. ఈ వృషభ రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతూ ఉంది? జనవరి నెల 3వ వారంలో వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వృత్తిపరంగా చాలా సాధారణంగా ఉంటుంది, కానీ చక్కటి మంచి ఫలితాలు అందిస్తుంది. మీరు కార్యాలయంలో మంచి పేరు మరియు గుర్తింపు పొందుతారు. మీ పనితనాన్ని పై అధికారులు ప్రశంసించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే కొన్ని సందర్భాల్లో పై అధికారులు లేదా మేనేజర్లతో చిన్న అపార్థాలు రావచ్చు. వారితో మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్తగా వినయంగా వ్యవహరించాలి. ముఖ్యంగా మీ మాటలలో స్పష్టత అనేది ఉండేలా చూసుకోవాలి. మీ పనితనాన్ని చూసి కొందరు సహోద్యోగులు మీకు చాలా అసహనానికి లోనవుతూ ఉంటారు. కొందరు మీ పైన తప్పుడు ఆరోపణలు చేసేందుకు ప్రయత్నం చేయవచ్చు. కార్యాలయంలో ఒకరికి ఒకరు సహకరించకపోవడం వలన కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి. కొందరు ఉద్యోగులు మీకు చాలా తలనొప్పిగా మారక తప్పదు. దీనిని తట్టుకొని మీరు పనులను ముందుకు సాగించాలి. ఆర్థిక పరంగా కూడా ఈ సమయం చాలా సాధారణ స్థాయిలో ఉంటుంది. మీరు గత నెలలో అధికంగా ఖర్చు చేసినందున ఈ నెలలో ఖర్చులు కొంత మేరకు తగ్గుముఖం పడతాయి కూడా. ఆదాయపరంగా పెద్దగా మార్పులు ఉండకపోయినా సరే ఖర్చుల నియంత్రణ కారణంగా కొంత ఉపశమనం మీకు లభిస్తుంది. ఈ నెల చివరి వారంలో ఆర్థిక పరంగా కొంత మెరుగుదల కూడా కనిపించనుంది. అప్పుల సమస్యలు తొలగిపోతాయి. ఆదాయాన్ని పెంచే మార్గాలను పరిశీలించండి. ఖర్చులను సరిచేసుకుని అవసరమైన వాటికే ఖర్చు చేయడం మేలు. అంతేకాదు ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా మిశ్రమ ఫలితాలు అయితే కలిగిస్తుంది. ప్రథమార్థంలో సూర్యుడు మరియు బుధుని సంచారం కారణంగా 8వ ఇంటిపైన ఉన్నందున వీరికి ఆరోగ్య సమస్యలు కొంతమేర సవాలుగా మారవచ్చు. ముఖ్యంగా కడుపు, గుప్తాంగాలు మరియు మెడకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు, నరాల సంబంధిత సమస్యలు కలగవచ్చు. తగిన సమయంలో తగిన ఆహారాన్ని తీసుకోవడం, విశ్రాంతిని తప్పనిసరిగా పాటించడం ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపయోగిస్తారు.
పౌష్టికాహారాన్ని తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం ఆరోగ్యపరంగా మేలైన ఫలితాలైతే కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. వ్యాపారస్తులకు కూడా ఈ సమయం కొంతవరకు చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది. వ్యాపారంలో వృద్ధి కనిపించినప్పటికీ కూడా ఆదాయం తక్కువగా ఉంటుంది. కొంతమంది కస్టమర్లు మీ యొక్క వ్యాపారం పైన ఆసక్తి చూపే అవకాశాలు కూడా మీకైతే ఈ సమయంలో కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. విద్యార్థులకి ఈ సమయం చాలా చక్కటి ఫలితాలు అయితే ఇస్తుంది. వారు విద్యలో పురోగతి సాధిస్తారు. ముఖ్యంగా పరీక్షలు రాసే విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు. విదేశాల్లో విద్యను కొనసాగించాలని కోరుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో శుభవార్త కూడా అందుకుంటారు. కొత్త అవకాశాలు లభిస్తాయి. విశ్వాసంతో చదువుకు ప్రాధాన్యత ఇస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. చదువుపైన దృష్టి పెట్టకుండా ఇతర విషయాల్లో ఎక్కువ సమయం ఖర్చు చేయకూడదు. దీని కారణంగా రాబోయే రోజుల్లో తీవ్రమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హనుమాన్ చాలీసా పఠించడం లేదా విష్ణు స్తోత్రాన్ని వినడం వలన కూడా మీకు చాలా శుభ ఫలితాలు అనేవి లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పడంలో సందేహం లేదు. చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయందు చెప్పబడి ఉంది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక వీరి జీవితం ఎప్పుడు కూడా స్థిరంగానే ఉంటుంది. చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు. ఈ రాశి వారికి అచంచల విశ్వాసం కలిగి ఉంటుంది. ఈ రాశికి మూల సూత్రములు వృషభ రాశి వారి దయ, దానగుణము, క్షమాగుణమును కూడా కలవారై ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా చక్కటి ఫలితాలు కూడా పొందుతారు. వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు. ఈ రాశి వారి యొక్క అభిప్రాయములు మార్చుటకు ఎవరికి కూడా సాధ్యం కాదు. వృషభ రాశి వారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తుంటారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిని కూడా వీరు కలిగి ఉంటారు. అందుచేత వీరు ఎంతో ధన వ్యయం కూడా చేస్తూ ఉంటారు. మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టము. మంచి రుచికరమైనటువంటి ఆహారాన్ని వీరు ఎప్పుడు కూడా తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరుగక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కూడా వీరైతే కలిగి ఉంటారు. సాధారణంగా వీరు ఎప్పుడు కూడా సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం. ఈ రాశి వారు దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. దాని కారణంగా మొండితనం పట్టుదలగా కూడా మారుతుంది. దీని వలన వీరికి నష్టం కూడా చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను మీరు ముందుగా విడవాల్సి ఉంటుంది. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వంటి వీరికి ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు యందు వీరు చక్కగా రాణిస్తుంటారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి కూడా ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనం అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.